బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడికి నీట మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 12 మంది యువకులు ఆదివారం రామాపురం బీచ్ కు విహారానికి వచ్చారు. అందరూ కలిసి స్నానం చేస్తుండగా అలలు ఉధృతంగా వచ్చాయి. దీంతో అలల తాకిడికి బాలసాయి, బాల నాగేశ్వరరావు అనే యువకులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. వీరిని గమనించిన తోటి స్నేహితులు అతి కష్టం మీద కాపాడి బయటికి తీసుకొచ్చారు. నీళ్లు మింగేయడంతో వారి పరిస్థితి విషమంగా ఉండగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమతో పాటు హాయిగా ఎంజాయ్ చేసేందుకు వచ్చి విగత జీవులుగా మారిన యువకులను చూసి వారి ఫ్రెండ్స్ కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలిచివేసింది. చనిపోయిన పిల్లోడు ఎవరైనా అదే అవుతుంది. ఎందుకు జరిగింది ఏం జరిగింది తమ్ముడు? ఏం చెప్పు, ఏం జరిగింది చెప్పు. అసలు ఇప్పుడు వచ్చారు, ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చామన్నా. ఏ ఊరు మీది? మంగళగిరి అన్న. వచ్చాము, చనిపోయిన పొడవులు ఇద్దరు మమ్మల్ని బయట ఉంచాము. ఒడ్డునే ఉన్నట్టు లోపలికి వెళ్తామన్నారన్న. మేము కళ్ళు మూసిన కళ్ళు లోపలికి వెళ్ళిపోయారన్న. ఎమ్మన్నే చూసేపాటికి లేరన్న. అక్కడ నుంచి మేము చేసుకొని దాదాపు 10 మంది ఒకలో చేపట్టుకుని బయటికి లాక్కొచ్చామన్నా. ఏవి గుండె మీద చేయెత్తే సొరసలేదు. ఎమ్మన్నే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చాము. పేర్లు వచ్చేసి బాలసాయి బాలు.